మంది మాట్లాడాక చూడండి మాట్లాడాలి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత ప్రేమ, ఇంత అభిప్రాయం, ఇంత మంది చదువ నిజంగా చేసిందా, వాస్తవాన్ని చేసిందా అని నేను ఆలోచిస్తే నాకు 2-3 జవాబులు వచ్చినాయి. ఒకటి, జగ్త్యాల వాళ్ళు చాలా మంచివాడు. ఈ విషయం నేను సభాముఖంగా చెప్తున్నా. నేను కళాశాలలో పనిచేసిన రోజు జగ్త్యాల వాడు చాలా మంచివాడు. ఎందుకంటే నాకు చాలా బాగా కోఆపరేట్ చేసినాడు. అంత మంచి కోఆపరేట్ ఇక్కడ ఏ చోట కాదు, కరీంనగర్లో కాదు, హైదరాబాద్లో కాదు, ఇంకొకటి ఇక్కడ కాదు. నాకే ఆశ్చర్యం, ఇంత ఓడ్చుకున్నారు నన్ను, నేను ఇంత డిసిప్లిన్గా ఉన్నా కూడా, ఇంత కళాశాల నడపంగా కూడా ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు, ఒక్కరు నా దగ్గర రాలేదు, ఒక్కరు పరిధికి రాలేదు, ఒక్కరు ఇప్పుడేం చేస్తున్నాను లేదు, ఏది మాట్లాడలేదు. ప్రజలు చాలా చక్కని వాడు, చాలా మంచివాడు. ఇదొక విషయం ఏందా. రెండవ విషయం ఏంటంటే, లక్ష్మణేశ్వరరావు గారు దీనికి ఇష్యూని తీసుకొని కాలేజ్ కాసుగంటి లక్ష్మణ్ గారు చెప్పినారు, కాసుగంటి ఫ్యామిలీకి మనం ఒబ్లైజ్గా ఉండాలి. నాకెంత మీరు ఒబ్లైజ్గా ఉండను, కాసుగంటి ఫ్యామిలీకి కూడా అంతే ఒబ్లైజ్గా ఉండాలి. అప్పుడే కాదు, ఆయన ఇనిషియేటివ్ తీసుకోకపోతే కాలేజీ లేకపోతే, లక్ష్మణేశ్వరరావు ముంగటపడకపోతే కాలేజీ లేకపోతే, లక్ష్మణేశ్వరరావు ముంగటపడడం శ్రీనివాసరావు ముంగటపడ్డాడు, శ్రీనివాసరావు గారు ముంగటపడ్డా నేను ముంగటపడ్డాను. శ్రీనివాసరావు సొంతంగా చెప్తారు, రుణగ్రహాన్ని తెచ్చుకోండి కాలేజీ బాగుపడుతుంది, కమిషన్ బాగుంటుంది చెప్తారు. కమిషన్ వాళ్ళు ఇక్కడ నా కాలేజీ అంటే మీరు చూడండి, మళ్ళీ వచ్చి చూడండి కాలేజీకి ఎట్లా ఉంటుందో ఈ కాలేజీ, రుణగ్రహం గారు తీసుకొస్తున్నాం మేము, ఈ కాలేజీ బాగా నడుస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్, యోధానుడు స్టూడెంట్స్, రాజేశ్వర గౌడ్ ఇక్కడ ఉన్నాడు, చాలామంది ఎంతమంది యోధానుడు పెద్దవాళ్ళు, చాలా వ్యక్తుల రోజులలో కొద్దిగా మషూర్ అంటే ఏమనుకోండి, వ్యక్తులంటే మషూర్ ఉండే అంటే స్టూడెంట్స్ చాలా గందరగోళం చేస్తారు, ఎగబడతారు, కొడతారు, కొప్పడతారు, తిడతారు, డిసిప్లిన్ ఉండాలంటే నాకు కానీ నేను ఆ ఏడేళ్ళు పనిచేస్తుందంటే అందరూ ఎంత మంచి కోఆపరేషన్ నాకు ఆశ్చర్యం. ఇప్పటికి కూడా నాకు కళ ఎంత ఓచుకున్నారు నన్ను మీరు విద్యార్థులు, ఎంతైనా ఓచుకున్నారు నన్ను. నేను గ్రౌండ్స్ పోయేది, క్లాసెస్ పోయేది, క్లాసెస్ నడుతున్నాయా లేవా, లెక్చర్స్ అందరూ నన్ను ఆశ్చర్యపడేది. ఎందుకంటే ఎవరు పోతారు అట్లా కళాశాల నడపడం అంటే మామూలు విషయం కాదు. అయితే అట్లా నడిపినాడు. అయినా పివి నరసింహరావు గారు, పాపం పివి నరసింహరావు గారు ప్రత్యేకంగా యూనివర్సిటీ కమిటీతో వచ్చినాడు. వచ్చి వాళ్ళు ఈ కళాశాలకు ఇక్కడ నడుపుతారా, న్యూలే కాలేజీ నడుపుతారా, ఇదేం డిసిప్లిన్ మంచిగా లేవు కదా అంటే, మీరు చూడండి మళ్ళీ చూడండి, మళ్ళీ చిత్తాలకు చూడండి ఎట్లా నడుపుతుందో. కరీంనగర్ కూడా ఎట్లా నడిచింది, ఇప్పుడు బాగా నడిచింది, చిత్తాలు కూడా ఎట్లా నడుస్తుంది. ఇవన్నిటికంటే మూలం నేను ఒక విషయం చాలామందికి ఇక్కడ వాళ్ళకు తెలియదు, చాలామందికి తెలియదు అసలు నా జీవితంలో. నేను ఫ్రీడమ్ ఫైటర్. మీకు ఎంతమంది తెలుసు నేను ఫ్రీడమ్ ఫైటర్? నేను ఎన్నిసార్లు జైలుకు పోయినా ఎంతమంది తెలుసు? నేను వారం రోజులకి 10 కూడా జైల్లో ఉన్నా ఎంతమంది తెలుసు? నేను 6 నెలలు ఆశ్రమాబాద్ జైల్లో ఉన్నా ఎంతమంది తెలుసు? నేను విజయవాడ క్యాంపులో ఉన్నా ఎంతమంది తెలుసు? నేను విజయవాడ ఆ ఏరియా తిరిగి చూసిన ఎంతమంది తెలుసు? నేను ఇక్కడ హైదరాబాద్లో గల్లీ గౌలి కూడా సెమన్ ఆ ప్రాంతాలలో అంతా పనిచేసిన, అండర్గ్రౌండ్ పనిచేసిన ఎంతమంది తెలుసు? గౌతమ్ గారికి అంటే నేను అండర్గ్రౌండ్లో ఉన్నా. మా ఊరికి ఏదో సురుకాన పుల్లాడు తీసుకొని పోయాడు. అంటే నాకు ఐఎమ్ ఫ్రీడమ్ ఫైటర్ బేసికల్లీ, ఐఎమ్ పేట్రియట్. నాకు పేట్రియటిక్ స్పిరిట్ ఉన్నది. నా నేల అంటే నా నేల సంస్థ, మదర్ ఎంతలో నా ప్రాంతం కూడా అంతే, నా ప్రాంతం ఎంతో తమతో కూడా అంతే. నేను ఎక్కడ ఒక్క వ్యక్తి కాదు, నేను ఎక్కడ పనిచేసినా ట్రై చేశాను. చూడండి మీరు, కరీంనగర్ ఎస్ఆర్ కాలేజ్ చేసేస్తే ఉమెన్స్ కాలేజ్ చేసింది నేను. ఉమెన్స్ కాలేజ్ లేకుండా, ఉమెన్స్ కాలేజ్ లేకపోతే ఊరు తిరిగి ఇంకా మీరు వచ్చినట్టు వచ్చారు. ఆ ఓల్డ్ స్టూడెంట్స్ పట్టుకొని తిరిగి జెండా రోజు చేసేసి ఉమెన్స్ కాలేజ్ నేను ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను. అంటే కొంచెం కూడా మీరాగానే అందరూ కోఆపరేట్ చేస్తారు, లీడర్స్ వచ్చారు, అందరూ వచ్చారు. కానీ చేసేది ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కూడా అంతే, నేను లేని నేను ఉంటాను అనుకుంటున్నాను కాదు కదా. అందరూ సహకారం తీసుకొని ఉమెన్స్ కాలేజ్ అట్లా శాతవాహన కాలేజ్ కాలేజీలో ఎంబీఏ అక్కడ అప్పుడు ఎక్కడ లేదు.
హైదరాబాద్లో కూడా లేదు, ప్రైవేట్ కాలేజ్లో ఆల్ ఇండియాలో ఎవరో లేదు. ఆ ఢిల్లీకి పోయి చదువు జవాన్ పట్టుకొని జీవనంలో బయట చేసి నెక్స్ట్ ఇయర్ ఎంబీఏ చేసి ఇప్పుడు ఆశ్చర్యం ఎంత సాహసులు అంటే